రైతే తన పిల్లలు ఇంకో రైతుకి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు వేరే వాళ్ళని ఎలా అడుగుతారు? అడుగుతున్నప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రైతుకి పిల్లని ఇవ్వట్లేదు వివాహం చేసుకోవడానికని చాలా మంది రైతులు వాపోతున్నారు. అది నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను, ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడాను. కానీ ఇట్లా కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ అయితే అడిగారు కొంతమంది. ఒక రైతులు మీరు అందరిని అంటున్నారు కదా, రైతుకి పిల్లని ఇవ్వట్లేదు అంటున్నారు కదా, మరి రైతు పిల్లనే ఇంకో రైతుకి ఇస్తున్నాడా? రైతు పిల్లలు ఇంకో రైతుకి ఇవ్వట్లేదు అంటే నీకు రైతే ఇవ్వట్లేదు, ఒక రైతే తన పిల్లలు ఇంకో రైతుకి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు వేరే వాళ్ళని ఎలా అడుగుతారు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఎలా అంటే రైతుకి పిల్లలు ఇవ్వట్లేదు, రైతుకి పిల్లలు ఇవ్వట్లేదు అని పాపం చాలా మంది మాట్లాడుతున్నారు. కరెక్టే, దాన్ని మేము ఏమను, ఒక రైతు అయ్యుండే ఆ రైతే తనకి ఇవ్వట్లేదు. ఆ రైతుకు కొడుకు ఒక కూతురు ఒక అబ్బాయి ఉన్నాడండి, ఇద్దరు ఉన్నాడు అనుకుందాం. ఆ కూతురునే ఇంకో రైతుకి ఇవ్వట్లా. సాఫ్ట్వేర్ ఏ జాబో అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ కొడుకు చేసుకునే రైతు దాని వ్యవసాయానికి మిగిలిన వాళ్ళు ఎలా ఇస్తారు పిల్లని? మరి ఎందుకు అది అలా ఎందుకు వచ్చింది? అలా ఎలా మరి అది అలా మారాలంటే ఎలాగా? ఎందుకు వచ్చిందంటే